ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు చదువుకుందాం. మొదటి నుంచి 7 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 7 వచనం. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామాన్ని కొందనాలు ప్రభువా. రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి, అలాగే వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. ప్రభువా, మాతో మాట్లాడుతున్నందుకు, మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మా ఏళ్ళ మీరు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి, ఉద్దేశాలను బట్టి, యేసు ప్రభువారి ద్వారా ప్రభువా కలూరి శిలువలో మీరు చేసిన ప్రభువా త్యాగాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. సయ్యా ప్రభువా నాయన, ఈ సమయంలో ప్రభువా నాయన మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవా మీ ప్రభువా మీ యొక్క సన్నిధిని ప్రభువా నాయన అనుభవించడానికి, విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. అంధకార శక్తిని లయపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభువా నాయన మీకే ఆరోపిస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని దూరపరచమని ప్రభువా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, వినయంతో ప్రభువా విధేయతతో లోబడ్డానికి కృప చూపించమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రపంచంలో 99% మంచి వాళ్ళే ఉన్నారనుకోండి, కేవలం 1% మాత్రమే చెడ్డవాళ్ళు ఉంటే అంటే 17 లక్షల మెయిల్లు అంటే ఉత్తరాలు మిస్ అయిపోయే అవకాశం ఉందంట. అంటే 1% అంటే మంచి వాళ్ళు కాకపోయినా సరే. అలాగే 35,000 మంది ఒక సంవత్సరంలో, ఇవన్నీ ఒక సంవత్సరంలో జరిగేది. ఒక సంవత్సరంలో అందరూ మంచి వాళ్ళై 1% మాత్రమే చెడ్డవాళ్ళు అయినప్పుడు ఒక సంవత్సరంలో 35,000 మంది పిల్లలు కేవలం 1% వాళ్ళు మిస్టేక్ చేయడం వల్ల పిల్లలు అంటే పుట్టిన పిల్లలు చనిపోయే హాస్పిటల్స్లో చనిపోయే అవకాశం ఉందండి 35,000 మంది. అలాగే తప్పుడు మందులు వాడి 2 లక్షల మంది ఒక సంవత్సరంలో, ప్రపంచంలో ఒక సంవత్సరంలో 2 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందంట. కేవలం 1% మంది మాత్రమే చెడ్డవాళ్ళు అయితే. ఇవన్నీ ఈ లిస్ట్ అంతా చెప్పేది. ఇంకా అలాగే సరే, సంవత్సరానికి 3 రోజులు ప్రపంచం అంతా మంచినీళ్ళు దొరకవంట. అలాగే ఈ 20 లక్షల మంది ఫుడ్ పాయిజనింగ్ వల్ల, అంటే ఆహారం చెడిపోవడం వల్ల, ఇది కేవలం 1% మంది తప్పులు చేస్తే జరిగే నష్టం ప్రపంచంలో. ఒక సంవత్సరంలో జరిగే నష్టం ఎంత ఉంది? కేవలం 1%. కానీ మనుషులు ఎవ్వరూ మంచిగా లేరు. బైబిల్ ఏం చెప్తుందంటే మనకు తెలుసు, మనిషి ఒక్కళ్ళు కూడా మంచి నీతిమంతులు లేరు. అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి. సో, అంటే మనల మన మీద మనం ఆధారపడకూడదన్నది ఈ లిస్టే చెప్తుంది. జనరల్ స్టడీయే. బైబిల్ కూడా చదవాల్సిన అవసరం లేదనమాట. అంటే అంటే అంతమంది మంచోళ్ళుండి కేవలం ప్రపంచం మొత్తంలో ఒక 1% చెడ్డోళ్ళున్నా ఇంత ప్రపంచంలో ఇంత నష్టం జరుగుద్ది. అంటే మన వలన అంటే మన చెడుతనం వలన, మన ఆలోచనల వలన, మన తలంపుల వలన, మనం చేసే తప్పుల వలన ఎంత ప్రభావం ప్రపంచం మీద పడుతుందన్నది ఆలోచిస్తేనే మనకి చాలా ఒక లెక్కలు చూస్తే మనకి ఇంకా కళ్ళు తిరిగిపోతాయి. ఎందుకంటే మనిషిని సహజ స్వభావమే సరిగ్గా లేదు, బాగలేదన్నది తెలిసిపోతుంది. బైబిల్ కూడా అదే చెప్తా ఉంది. మన మీద మనం ఆధారపడ్డం, మన ఆలోచనల మీద, లోకం మీద, మనకొచ్చే తలంపుల మీద, మన జ్ఞానం మీద, మన ధనం మీద, వాటి మీద మనం మన స్నేహితుల మీద, మనుషుల మీద ఆధారపడి బ్రతికితే నష్టమే గాని, పాపంలో పడిపోవడమే గాని, దానివల్ల ఏమాత్రం మనకు మంచి జరిగే అవకాశమే లేదు. కానీ మనిషి నైజం ఎలా ఉంటదంటే, మనిషికి రక్షణ అన్నది ఏదో చేయడం వల్లనే అని మనిషి నేచర్ చెప్తా ఉంటది. అంటే ఏదో చెయ్యి చేస్తే నువ్వు రక్షింపబడతావు అన్నది మనిషి నేచర్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, రక్షణ ఆల్రెడీ వచ్చేసింది. రక్షణ ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు. మనం దేవుని మీద ఆధారపడి బ్రతికితే ఆ రక్షణ మనల్ని పొందుకోవచ్చు. మనం రిసీవ్ చేసుకోవచ్చు. మనం అని బైబిల్ గ్రంథం దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రెండిటి మధ్య మనిషికి యుద్ధం. అంటే ఇటువంటి ఈ ఈ ఈ ఈ నేచరు అంటే ఈ తలంపు అంటే ఏదైతే దేవుడు చెప్తున్నాడో, ఆ తలంపు మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. చాలా మందికి ఆ విధమైనటువంటి ఆలోచన ఇష్టం లేదు. దేవుడు బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఆ ఆలోచన చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకు అంటే, ఏమో అది జరుగుతదో, జరగదో అన్న అపనమ్మకం, అవిశ్వాసం, దేవుని మీద నమ్మకం లేకపోవడం వల్ల మనం మన సొంత ఆలోచనల మీద, వాటి మీద ఆధారపడిపోతా ఉంటాం. ధనం మీద, ఆస్తుల మీద, లేకపోతే మన జ్ఞానం సంపాదించుకొని దాని మీద బ్రతకడానికి ఇట్లా ఇష్టపడతా ఉంటాం. కానీ దేవుని మీద ఆధారపడే బ్రతుకు మనిషికి ఇష్టం ఉండదు సహజంగానే. ఇది అందుకనే చాలా మందికి ఈ గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నటువంటి విడుదల, ఆ ఫ్రీడమ్ దొరకట్లేదు చాలా మందికి. చాలా మంది బంధకాల్లో ఒక వీళ్ళు స్లేవ్స్ లాగా, పెట్టి చాకిరీ చేసేవాళ్ళలాగా ఈ అందులో బంధకాల్లో బందీలుగా బ్రతుకుతున్న వాళ్ళు చూడండి. అలాగ బంధకాల్లో బ్రతుకుతున్న వాళ్ళే అనేక మంది ప్రపంచంలో ఉన్నారు. అయితే ప్రపంచంలో అనేక మంది ఉండొచ్చు, కానీ విచిత్రం ఏంటంటే క్రైస్తవులే అనేక మంది. బైబిల్ గ్రంథాన్ని నమ్మని క్రైస్తవులు, నమ్మని వాక్యోపదేశకులు, బైబిల్ గ్రంథంలో చెబుతున్న విడుదలని నమ్మని వాక్యోపదేశకులు అనేక మంది ఉన్నారు. సో ఈ చివరి దినాల్లో అయితే ఇంకా పెరిగిపోతా ఉన్నారు జనాలు. అంటే దేవుని మీద ఆధారపడి బ్రతికే జీవితం మీద దాని గురించి ఆలోచించే వాళ్ళు కానీ, ఆ బ్రతుకు మీద ఆలోచించే వాళ్ళు కానీ లేరు అసలు. దాన్ని నమ్మేవాళ్ళు కానీ చాలా 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 తక్కువ మంది. ఎందుకంటే ఈ లోకం అటువంటి ఆలోచన తీరికి, అటువంటి జీవన విధానానికి ప్రపంచం, లోకం సహకరించదు. మన సొంత వాళ్ళే సహకరించకపోవచ్చు. మన సంఘంలోనే సహకరించకపోవచ్చు. రకరకాలుగా మనకు ఆటంకాలు ఎదురవ్వచ్చు. దాన్ని బట్టి ఎందుకొచ్చిందండి, మనం కాంప్రమైజ్ అయిపోదాం, మనం అందరితో కలిసి ఇది చేద్దాం అనుకున్న వాళ్ళే గానీ, దేవుని జీవితం జీవిద్దాం అనుకున్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాం, యేసు ప్రభువారు చూపించిన మార్గంలో నడుద్దాం అన్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది మనకి కనిపిస్తారు.
చూడండి, చదువుతున్నాను 4వ అధ్యాయం. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఏంటంటే దాసుడు లేకపోతే చిన్నపిల్లలుకి భేదం లేదంటున్నాడు. ఏంటి భేదం అంటే వారసత్వం విషయంలో. ఎవరైనా ఒక కుటుంబంలో తండ్రి, తల్లి, కుటుంబం, పిల్లలు ఉంటే పిల్లలు ఇంట్లో ఉన్న దాసులతో సమానమే అని చెప్తా ఉన్నాడు. ఎందుకు? దాసులు కూడా తండ్రి చెప్పినట్లే యజమాని చెప్పినట్లు నడుచుకుంటారు. పిల్లలు కూడా అలాగా ఆ గైడెన్స్‌లోన వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ, పరిపక్వం అది రాదు. సమయం కాలేదు కాబట్టి వాళ్ళకి ఆ వారసత్వపు అధికారాలు ఏమి వాళ్ళకి ఇంకా అప్పటికి దక్కవు. అది చెప్తున్నాడు. మనందరికీ ఈ భాష ఈజీగా అర్థమవుతది. చిన్నపిల్లలకి ఎవరు ఆస్తులు రాసివ్వరు. లేకపోతే వాళ్ళ పేరు మీద ఏమి ఆస్తులు అవి ఆహ్, అప్పుడే రాసేయరు. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన తెలీదు. ఏమన్నా తప్పు చేస్తే, వాళ్ళు పొరపాటు చేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళకి నష్టం జరుగుతదని తల్లిదండ్రులు వాళ్ళకి ఆలోచన శక్తి వచ్చి, వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు కొంచెం సమయం యవ్వనస్తులుగా, పెద్దవాళ్ళుగా అయిపోయి, వాళ్ళకి లోక మ జ్ఞా ఆ యొక్క జ్ఞానం, మైండ్, మెచ్యూరిటీ, పరిపక్వత వచ్చినప్పుడు, అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క వారసత్వపు హక్కుల్ని వాళ్ళకిస్తారు. పిల్లలకి. సో, అదే ఇక్కడ చెప్తున్నాడన్నమాట. ఏ భేదం లేదు. ఎవరికీ దాసులకి, పిల్లలకి ఏ భేదం లేదు. ఎందుకు చెప్తున్నాడన్నది ఇంకా ముందుకెళ్ళి చదువుదాం. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు, గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును. అయితే పిల్లలు ఎలాగా వాళ్ళని ఎవరైనా ప్రొటెక్ట్ చేయడానికి, గైడ్ చేయడానికి, వాళ్ళని లేకపోతే వాళ్ళని కేర్ తీసుకోవడానికి సంరక్షకుల్ని పెడతాడు తండ్రి. సంరక్షకుల్ని పెట్టినప్పుడు వాళ్ళకి చెప్పినట్లు ఆ గృహ నిర్వాహకులు వాళ్ళని కొంచెం పెద్దయ్యే వరకు వాళ్ళని కేర్ తీసుకొని వాళ్ళని నడిపిస్తారు. ఇది చెప్తున్నాడు. ఇంకా ముందుకెళ్తే ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అలాగే మనం కూడా చిన్నపిల్లలుగా, బాలురముగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉన్నాం. ఎవరైతే యేసు ప్రభువాన్ని నమ్ముకున్నారో, నమ్ముకోక ముందు జీవితం గురించి ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాను. నమ్ముకోక ముందు ఎలాగుండేదో, లోకం యొక్క మూల పాఠాల్లో వాళ్ళ జీవితం ఉండేది. అంటే చిన్నపిల్లలప్పుడు లోక సంబంధంలో మూల పాఠాలకు లోబడాను. అంటే తెలియని వయసులో అన్నది. చిన్నపిల్లలంటే అర్థం ఏంటంటే, తెలిసి తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు. ఇది నిజంగా చిన్నపిల్లల గురించో, వాళ్ళ గురించి చెప్పట్లేదు. కానీ యేసు ప్రభువారిని నమ్ముకోక ముందు మన పరిస్థితి గురించి మాటలన్నీ చెప్తున్నారు. నమ్ముకోక ముందు మనం ఎట్లా ఉండేవాళ్ళం, ఏంటి పరిస్థితి ఏంటన్నది చెప్తా ఉన్నాడు. అయితే ఇదేంటి మూలపాఠాలకు లోబడి ఉండడం ఏంటి? అంటే లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడి ఉండడం అంటే ఏంటి చెప్పండి? లోక సంబంధమైన అంటే ఈ ఈ ప్రపంచంలో ఉన్న ఎలిమెంటరీ ప్రిన్సిపల్స్‌కి లోబడ్డం అంటే ఏంటి? అసలు లోకం ఎట్లా ఉంటది? దాని యొక్క పాఠాలు ఏంటి అసలు? ఆ మూల పాఠాలు ఏంటి అసలు? మీరేమనుకుంటున్నారు చెప్పండి ఎవరైనా? దయచేసి మీకొచ్చిన ఆలోచనలో. ఈ లోకం ఎట్లుంటది అన్నది. అది అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి? మూల పాఠాలేంటి? లోక సంబంధమైన మూల పాఠాలేంటి? ఏమై ఉండొచ్చు చెప్పండి? ముఖ్యంగా మనం రకరకాల ప్రజల్ని చూస్తాం. రకరా ఎ ఎ ఏ ఎలాంటి ప్రజలు ఉండే అవకాశం ఉంది చెప్పండి? మనం చూసే ప్రజల్లో రకరకాల ప్రజలు. ఎవరు ఆ ప్రజలు చెప్పండి? రకరకాల ప్రజలు ఎవరు ఉంటారు? ఏ బేసిస్ మీదైనా మీరు చెప్పొచ్చు లోకంలో. రకరకాలైన విశ్వాసాలు కలిగిన ఆ! వాళ్ళు. థ్యాంక్ యూ అండి. రకరకాలైన విశ్వాసాలున్నవాళ్ళు. అంటే
మనం మామూలుగా మాట్లాడుకుంటే రకరకాలైన మతాలు, రిలీజియన్స్ ఉంటాయి. అయితే ఈ అన్ని మతాలు ఒక్క సువార్త విషయం పక్కన పెడితే, యేసు ప్రభు వారి యొక్క సువార్త విషయం పక్కన పెడితే, మిగతా రకరకాలైన అంటే ఈ మతాలకు ఉన్న కామన్ అంటే అన్నిట్లో తప్పకుండా ఉండే ఒక విధానం ఏంటి, ఏమై ఉండొచ్చు చెప్పండి? అన్ని మతాల్లో ఒక అంటే దేవుణ్ణి రీచ్ అవ్వడానికి ఉండే మార్గం ఏంటి చెప్పండి? ఎటువంటి మార్గం గురించి అన్ని మతాలు చెప్తాయి, ఒక్క యేసు ప్రభు వారి సువార్తను పక్కన పెడితే? భక్తి మార్గం. ఇంకా దేవుణ్ణి చేరుకునే మార్గం, మంచి పనులు, నీతి కార్యాలు చేయాలి. అంతే. పనుల మీద ఆధారపడతా ఉంటాం. అంటే ఏదో చెయ్యాలి, ఏదో చేస్తే ఇలాగవుతుంది, ఇది చేస్తే మీరు ఇలా చేసుకోండి, మీరు ఈ కార్యక్రమాలు, ఈ పూజలు చేసుకోండి, లేకపోతే ఇలాగ ఒక 10 రోజులు ఉపవాసం ఉండండి, లేకపోతే ఈ పనులు చేయండి, లేకపోతే దానాలు చేయండి, ధర్మాలు చేయండి, లేకపోతే ఏదో ఒక పనులు చేయడం ద్వారానే ముక్తి పొందుకోవచ్చు, రక్షణ పొందుకోవచ్చు అన్నది కామన్గా ఈ మతాల్లో ఉంటుంది. అంటే ఎందుకు ఇటువంటి మార్గం ఉందంటే, ఇటువంటి అంటే ఈ ఆలోచన ధోరణి ఉన్న ప్రతి మతం లేకపోతే ప్రతి దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే, అవన్నీ మనుషుల చేత తయారు చేయబడినవి. ఆ మతాలన్నీ కూడా మనుషుల ద్వారా వచ్చినవే. అందుకనే మనిషి స్వభావం అందులో కనిపిస్తుంది మనకి. ఆ మతాల్లో వాటిల్లో ఏదైనా సరే, ఈవెన్ క్రైస్తవుల్లో కూడా తప్పుడు బోధనలు చెప్పేవాళ్ళు, తప్పుడు మార్గాల్లో ఉండేవాళ్ళు, ధర్మశాస్త్రం వైపు తిరిగిపోతున్న వాళ్ళు, వాళ్ళకు కూడా ఎందుకు అటువంటి వర్క్ బేస్డ్ సాల్వేషన్ ఎందుకు వచ్చింది అంటే, పనుల ద్వారా మనం రక్షణ సంపాదించుకోవచ్చు అన్నది ఎందుకు వచ్చిందంటే, అది మనిషి ఆలోచనలో నుంచి వచ్చింది కాబట్టే అటువంటి ఆలోచన వచ్చింది. మనిషికి వచ్చే ఆలోచన ఎట్లనే ఉంటది. మనిషికి తన సొంత ఆలోచన ఏదైనా సరే, ఈ పని చేస్తే ఎట్లా అవుతుంది అంటండి, పలానా దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తే అలా అవుతుంది అంటండి అన్ని. ఆ పలానా ఒక దగ్గర ఎక్కడో దూరంలో ఒక గుడి ఉందంటండి, లేకపోతే యెరూషలేము వెళ్తే మంచి జరుగుతుంది అంటండి, లేకపోతే మక్కా వెళ్తే మంచి జరుగుతుంది, గురుద్వారాకి వెళ్తే అవుతుంది అంటండి, గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వెళ్తే స్నానం చేస్తే అవుతుంది అంటండి. రకరకాలైనటువంటి ఇవన్నీ రావడానికి కారణం ఏంటి తెలుసా? మనిషి స్వభావంలో నుంచి పుట్టుకొచ్చేసాయి ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్న మార్గం, దేవునికి సంబంధమే లేదు. సో ఇది మనం అందుకనే పౌలు భక్తుడు క్లియర్గా ఈ మాటలన్నీ లోక సంబంధమైన మూల పాఠాల్లో మనం ఉన్నాము, అర్థం చేసుకోండి, మళ్ళీ అందులోనే ఆ రుచులోనే పడిపోకండి. అసలు మనం దాని నుంచి విముక్తి కలగడానికి కదా యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు అని చెప్తున్నాడు అనమాట. అని మళ్ళీ ఉదాహరణ ఇలా చెప్తున్నాడు. చిన్నపిల్లలు లేకపోతే దాసులు, వారసత్వం, ఇవన్నీ భాష మాట్లాడి చెప్తున్నాడు. ఎందుకు వారసత్వం గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు యజమాని లేకపోతే తండ్రి, దాసులు ఇటువంటి భాష మాట్లాడుతున్నాడు, ఏమై ఉండొచ్చు చెప్పండి? వారసత్వం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉండుండొచ్చు చెప్పండి? ఎందుకు వారసత్వం గురించి మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు? గడిచిన వారం కూడా ముందు వచ్చిన 3వ అధ్యాయం 29 చదివితే అక్కడ కూడా వారసుల గురించే మాట్లాడతాం. ఎందుకు అయి ఉండొచ్చు? తప్పుడు బాధల వైపు అన్యుల్ని లేకపోతే ఇక్కడ సంఘాల్లో, గల్తీ సంఘాల్లో ఉంటున్న వాడిని ఎవరు తప్పుడు బాధల వైపు తిప్పేస్తున్నారు, ఏంట తప్పుడు బాధ అని ఆలోచిస్తే మీకు తెలిసిపోతుంది. ఎందుకు వారసత్వం గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకు వారసుల గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు? దేవుడి పిల్లలు వారసులని చెప్పడానికి. దేవుడి పిల్లలు వారసులని చెప్పడానికి. థ్యాంక్ యూ అంకుల్. ఇంకా ఎవరైనా చెప్తారా? వారసుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు అయి ఉండొచ్చు? పౌలు భక్తుడు ఎందుకు వీళ్ళకి వారసత్వం గురించి చెప్తున్నారు? మీరు చెప్పింది కరెక్ట్ అంకుల్. ఇంకా ఎవరైనా చెప్తారా?
అంటే వాళ్ళు ధర్మశాస్త్రం కిందనే ఉండి దాసత్వం లాగా అనుకుంటున్నారు. ధర్మశాస్త్రం కిందనే ఉండి దాసుల్లాగా అనుకుంటున్నారనేమో. కాదు. ప్రశ్న ఏంటంటే అసలు ఎందుకు వారసత్వం గురించి, వారసుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు టాపిక్? ఏమై ఉండొచ్చు? యూదులు చెప్పేదేంటి? యేసు ప్రభు వారితో కూడా యూదులు వాదించేటప్పుడు అలా మాట్లాడేవాళ్ళు. మేము అబ్రహాం సంతానం అని చెప్పుకునేవాళ్ళు. అబ్రహాం సంతానము, మేమే దేవుని వారసులం అనుకునేవాళ్ళు యూదులు. ఇప్పుడు కూడా అదే మళ్ళీ సేమ్ అదే దాన్నే సంఘాల్లోనికి తీసుకొస్తున్నారు. మళ్ళీ దాన్నే సంఘాల్లోనికి తీసుకొచ్చి మనకు ధర్మశాస్త్రం ఉంది, యూదులన్న వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు, వాళ్ళే వారసులు, వాళ్ళే పిల్లలు, మిగతా వాళ్ళు ఎవరు కాదు. ఒకవేళ మీరు పిల్లలు అవ్వాలనుకున్నా, మీకు వారసత్వం రావాలన్నా మీరు కూడా అబ్రహాం సంతానమై ఉండాలి. అబ్రహాం సంతానమై ఉండాలంటే సున్నతి చేసుకోవాలి. మేము చేసే ఆచారాలు అలాగా యూదుల్లాగా ఉండాలి అన్నది తీసుకొస్తా ఉన్నారు అన్నమాట. సో ఇప్పుడు అందుకనే వారసత్వం గురించి ముఖ్యంగా ఎవరు వారసులు అవుతారు ఏంటని చెప్తున్నారు. దాని గురించే చాలా గడిచిన వారాలుగా మనం నేర్చుకున్నాం. అబ్రహాం సంతానము ఆశీర్వదింపబడుతుంది ఆయన ద్వారా అని యేసు ప్రభు వారి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో యేసు ప్రభు వారి గురించి ఉంది. అప్పటికి వాళ్ళకి తెలిసి ఉండకపో అబ్రహాంకి ప్రత్యక్షత ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది అదంతా చూస్తే. అబ్రహాంతో ఆ రోజు మాటలలో దేవుని ప్రణాళిక, యేసు ప్రభు వారు యొక్క రాకడగా, యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి, వాటి గురించి ఉందని చెప్పి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. సో అబ్రహాం సంతానం అంటే ఎవరో కాదు, యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారిని ఎవరు నమ్ముకుంటారో వాళ్ళే వారసులు అవుతారు, వాళ్ళే పిల్లలు అవుతారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. సున్నతి పొందినంత మాత్రాన, లేకపోతే చర్చికి రెగ్యులర్గా వెళ్ళినంత మాత్రాన, బైబిల్ స్టడీకి రెగ్యులర్గా వచ్చినంత మాత్రాన, రోజు బైబిల్ చదువుకున్నంత మాత్రాన వారసులు అయిపోరు, లేకపోతే దేవుని పిల్లలు ఎవరు. దేవుని పిల్లలు ఎవరు అవుతారంటే దేవుణ్ణి వెంబడించే వాళ్ళే, అంటే దేవునికి లోబడే వాళ్ళే, దేవునితో సంబంధం కలిగి ఉన్న వాళ్ళే దేవుని పిల్లలు అవుతారు. అంతే కదా. ఎవరైతే దేవుని దేవుని పోలిక చొప్పున ఉంటున్నారో, దేవుని మార్గాల్లో నడుస్తున్నారో వాళ్ళు ఊరకనే సున్నతి చేసుకున్నంత మాత్రాన అయిపోదు కదా. చూడండి ఎంత చాకచక్యంగా సైతాను ఎంత చాకచక్యంగా వాళ్ళని మోసం చేస్తున్నారు. ఎవరు అసలు అంటే దేవుని పిల్లలు అవుతారు అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదువుతారు ఎవరైనా? Romans 8:17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దేవుని వారసులు అవ్వాలంటే ఎలాగవుతాను చెప్పండి? దేవుని పిల్లలు దేవుని వారసులు అవ్వాలంటే అట్లా ఈ వచనం ప్రకారం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల, ఆయనతో కూడా శ్రమ పొందితే అవుతుంది, ఆయనతో కూడా చనిపోతే అవుతుంది, ఆయనతో సంబంధం ఏర్పరచబడుతుంది. అంటే శరీరానుసారమైన జీవితానికి చనిపోతేనే ఈ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది, అంటే ఈ సంబంధం ఏర్పరచబడుతుంది. మనము ఈ శరీరానుసారమైన జీవితానికి దేవునితో కూడా శ్రమలు అనుభవిస్తే, అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు శరీరాన్ని మన కోసం అర్పించేశాడు. దాని అర్థం ఏంటి అంటే మనము యేసు ప్రభువారితో పాటు ఆ మార్గంలో మనం కూడా వెళ్తే, అంటే దేవుని కోసం మనం యూత్ మీటింగ్లో మనం చదువుకునేటప్పుడు యోహాను సువార్తలో ఉంది కదా, శ్రమలు తప్పకుండా వస్తాయండి, శ్రమలు కలుగుతాయని చెప్పి. సో అటువంటి దేవుని కోసం నిలబడి దేవుని చిత్తానుసారమైన జీవితం చేసేటప్పుడు మనం
మనల్ని మనం చంపుకోవాల్సిన అవసరం వస్తుంది. శరీరానుసారమైన జీవితాన్ని చంపేయాలి. ఆ శ్రమలోనే ఆ సంబంధం ఏర్పడుతుంది దేవునితో. ఆ శ్రమ ద్వారానే దేవునితో ఒక సంబంధం ఏర్పడుతుంది. క్రైస్తవ జీవితం అనేది ఏదో నియమ నిబంధనలు పాటించేది కాదు. ప్రతిరోజు నేను బైబిల్ చదువుకుంటా, ప్రతిరోజు చర్చికి వెళ్తా, ప్రతి వారం చర్చికి వెళ్తా, పాటలు పాడతా, వాయిద్యాలు వాయిస్తా, ఇవన్నీ సెకండరీ. అవన్నీ ఏమి అవన్నీ కాదు. ఒక్కొక్కసారి చాలా మంది భక్తులు ఆ యొక్క వాళ్ళ వాక్యాన్ని చెప్పేటప్పుడు, ఒకవేళ ఈ రాత్రి కానీ నువ్వు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తావా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒకవేళ మనం దేవుని దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ దేవుని సన్నిధిలో ఉంటామా, లేకపోతే నరకంలో తోసివేయబడతామా అన్నది ఎలాగా దేని మీద ఆధారపడి ఉంది అని అంటే, మనం అక్కడికి వెళ్ళి నేను రెగ్యులర్గా చర్చికి వెళ్ళానండి, ఆఫరింగ్లు వేసానండి, కానుకలు వేసానండి, లేకపోతే చాలా సంఘానికి చాలా మందికి బట్టలు ఇచ్చానండి, ధన సహాయం చేశానండి అని ఎన్ని చెప్పినా అవ్వదు. ఎందుకు? అలాగైతే అందరూ చేస్తారు, చాలా మంది చేసేస్తారు అలాంటి కదా. మన క్రైస్తవులనే కాదు, చాలా మంది అంతకన్నా ఎక్కువ దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఒకవైపు లంచాలు తీసుకొని, ఒకవైపు ఇష్టం వచ్చినట్లు జీవించి, ఇంకొక వైపు గుడికి వెళ్ళి, లేకపోతే ఎక్కడికో వెళ్ళి డబ్బులు వేసేసి అట్లా చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? దేవుని కోసం శ్రమలు అనుభవించడానికి, దేవుని మహిమార్థం జీవించడానికి, దేవుని చిత్తం చేసే వాళ్ళతోనే దేవునికి సంబంధం ఉంది, లేకపోతే దేవునితో సంబంధం ఉండదు. ఇవి చేయకుండా, దేవునితో సంబంధం లేకుండా మనం ఏ పని చేసినా దానివల్ల ఏమీ ఉపయోగము లేదు. అర్థం చేసుకోండి. చూడండి, దేవుని యొక్క వారసత్వంలో దేవుడు మనకి చాలా ఇన్హెరిటెన్స్, అంటే ఆ ధనాన్ని లేకపోతే అక్కడ పరలోక రాజ్యం వారసత్వాన్ని దేవుడు ఇస్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూసారా? అక్షయమైనది, వాడబారనిది, అటువంటిది మనకి దేవుని సన్నిధిలో ఆ పరలోకంలో మనకి దేవుడు దాచించి, ఈ లోకంలో లాంటి ధనం కాదు. ఎక్కడైనా దాస్తే చీడలు బట్టి పోయే అవకాశం ఉందా? నోట్లు అవి చెదలు బట్టి, లేకపోతే ఏదని ఇదంతా టెంపరీ లైఫ్, తాత్కాలికమైన జీవితం. అది అర్థం చేసుకొని ఈ వాడబారనిది, అక్షయమైన దాని గురించి మనం బ్రతకాల్సిన అవసరం ఉంది ఈ లోకంలో. క్రైస్తవులు, విశ్వాసులు అంటే వీళ్ళే. ఈ లోకానికి ఇది ఈ భాష, ఈ లోకానికి ఈ మాటలు అర్థం కాకపోవచ్చు, అర్థం కావు, నవ్వు రావచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. కానీ క్రైస్తవులుగా మనం దేవుని మాటల్ని, బైబిల్ మాటల్ని మనం నమ్మి బ్రతికే విశ్వాసులు. మనం అలా ఉండకూడదు. సంపూర్ణంగా ఈ మాటల్ని నమ్మి ఆ స్వాస్థ్యం నాకు కావాలి అనుకోవాలి. ఆ స్వాస్థ్యం కావాలంటే ఏం చేయాలి? దేవుడు చూపించిన, యేసు ప్రభు వారు చూపించిన మార్గంలో వెళ్ళాలి. ఆయన ఎలాగైతే శరీరాన్ని సిలువకు అప్పగించాడో, మనం కూడా యేసు ప్రభు వారిలో ఉన్నామని అర్థం చేసుకొని, ఆయనతో పాటు నేను కూడా సిలువ వేయబడి ఉన్నానని అర్థం చేసుకొని బ్రతకాల్సిన అవసరం ఉంది. శరీరానికి, లోకానికి మనం బాధ్యులం అంటే లొంగి బ్రతికే వాళ్ళం కాదు. మనిషి మైండ్ మీద, మన ఆలోచనల మీద ఆధారపడే వాళ్ళు క్రైస్తవులు కాదు. దేవుని మీద ఆధారపడేవాళ్ళు, దేవుని చిత్తం చేసేవాళ్ళు క్రైస్తవులు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి
దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చూసారా, మనం వారసులం అని ఈ మాటలన్నీ ఈ వచనాలన్నీ మనకి తెలియజేస్తున్నాయి. యేసు ప్రభు వారిని బట్టి మనకు వారసత్వం దొరుకుతుంది. ఆయన మార్గంలో వెళ్తేనే అవుతుంది. ఆ మార్గమే దేవునితో మనకి సంబంధం ఏర్పరుస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. అయితే చూడండి 4వ వచనం, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయన. చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మళ్ళీ మనం ఆయన ధర్మశాస్త్రానికి లోబడి దాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాని కింద మనం దాని కింద బందీలుగా లేకపోతే ఆ బంధకాల్లో మనం ఉండకుండా మనల్ని ధర్మశాస్త్రాన్ని నుంచి విడిపించాడు దేవుడు. ఇక మీదట మనం ధర్మశాస్త్రం కింద కాకుండా దేవుని కృప కింద బ్రతకడానికి. అయితే ఇక్కడ ఒక పదం వాడారు, మనం దత్తపుత్రులం కావాలని. మరి మనం పుత్రులమా దత్తపుత్రులమా చెప్పండి. ఎందుకు దత్తపుత్రులం? ఎందుకండి దత్తపుత్రులం? మనం ఎందుకు అయి ఉండొచ్చు? మనం సన్సా, అడాప్టెడ్ సన్సా? కుమారులమా దత్తపుత్రులమా? మనం దత్తపుత్రులు అంటే దత్తత తీసుకున్న వాళ్ళు అని చెప్తారా? ఎందుకు మనం దత్తపుత్రులం అయితే ఎందుకు అయి ఉండొచ్చు? ఆ వచనం మళ్ళీ చదివి చెప్పండి. 4వ వచనం 5వ వచనం కలిసి ఉన్నాయి తెలుగులో. అది మళ్ళీ చదవండి ఎవరైనా. 4, 5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇప్పుడు చెప్పండి, దత్తపుత్రులం ఎట్లయ్యాం? దేవుడు మనల్ని కాబట్టి అన్న. ఎలా చెప్పునానా? ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించి కొనుక్కున్నాడు మనల్ని. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా చెప్తారా? దేవుని నిజమైన కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసు ప్రభు వారు. సో యేసు ప్రభు వారు నిజమైన ఆయన్ని దేవుడు కుమారునిగా అంగీకరించాడు. కానీ ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు మనల్ని కూడా కుమారులుగా అంగీకరించాడు. కాబట్టి మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు యేసు ప్రభు వారి ద్వారా తండ్రి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన సీన్ ఏంటంటే, మన కుమారులని అనబడే అర్హత లేదు. సున్నతి పొందినంత మాత్రం కుమారులు వారసులు అయిపోరు కదా. ఆయన ప్రాణత్యాగం వలన, సిలువలో చేసిన త్యాగం వలన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం యేసు ప్రభు వారి ద్వారా నెరవేరడం వలన ఇది అవుతుంది. మనం దేవుని కుమారులుగా అయ్యే అవకాశం ఉంది. అదొక్కటే మార్గం. యేసు ప్రభు వారు ఒక్కళ్ళే మార్గం, ఇంకో మార్గం లేదు. ఏం తలకిందులేస్తా తపస్సు చేసినా అవదు. సో అది మనల్ని విడుదల చేసే అంశం ఏంటంటే అదే, మనల్ని యేసు ప్రభు వారిని బట్టి మనం కుమారులు అయిపోయాం. మనందరం కూడా యేసు ప్రభు వారిని అంగీకరించాడు దేవుడు కుమారునిగా. కాబట్టి ఆయన నాకు ప్రియ కుమారుడు అని చెప్పాడు దేవుడు. ఆయన్ని బట్టి మనల్ని అంగీకరిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన మన ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళని విమోచించేశాడు. పాపం కింద ఉన్న వాళ్ళని విమోచించేశాడు. ఆయన విమోచన ద్వారా మనం దేవుని పిల్లలు అయ్యాం. కాబట్టి దత్తపుత్రులం లాగా అడాప్ట్ చేసుకున్నాడు దేవుడు అన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. సో మన క్రెడిట్ ఏమీ లేదు. దేవుడే, ఆ యేసు ప్రభు వారే మనల్ని రక్షించుకున్నాడు. మనల్ని కుమారులుగా అంగీకరించాడు. కాబట్టి మనం దత్తపుత్రుల్లాగా దేవుని దగ్గరికి కుమారులు, ఆ వారసుల్లాగా అయిపోయామని చెప్తున్నాడు. 6 వచనం చదువుతున్నాను చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు
తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. చూసారా, అన్ని దేవుడే చేస్తున్నాడు మన జీవితంలో. రక్షణ దేవుని ద్వారా జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడంటే యేసు ప్రభు వారిని బట్టి మన హృదయంలోకి వచ్చాడు ఆయన. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి రావడం బట్టి మనం కేకలేసి పరిశుద్ధాత్మ దేవర్రా అని పాటలు పాడి ఊగితే రాలేదు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవడాన్ని బట్టి మనం దానిని నమ్మి యేసయ్య మార్గంలో నేను జీవిస్తానని తీర్మానించుకున్న వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు వారి ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే గాడ్స్ స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న ఇంకొక పేరంటే యేసు ప్రభు వారి ఆత్మే. అంటే యేసు ప్రభు వారి మార్గంలో మనల్ని నడిపించడానికి, మనల్ని పరిశుద్ధ మార్గంలో పరిశుద్ధీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. ఎవరైతే రక్షణ పొంది ఇది యేసు ప్రభు వారి మార్గంలో నేను జీవిస్తాను, నాకు శరీరానుసారమైన జీవితానికి పాపానికి చనిపోతాను అని నేను తీర్మానించుకొని రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నారో అటువంటి వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన చెప్తాడు, నువ్వు తండ్రిని తండ్రి అని పిలు. సొంతంగా మనం చూడండి, మన ఫాదర్స్ని తండ్రిని ఏమని పిలుస్తాం? తండ్రి గారు అని ఎవరు పిలవరు కదా, నాన్న. లేకపోతే ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితే డాడీ అట్లా పిలుస్తారు. ఎందుకు అంటే క్లోజ్నెస్ కదా, చాలా దగ్గర అయిపోయారు. ఒక కుటుంబీకుల్లాగా. అంటే ఒక కుటుంబంలో ఉన్నప్పుడు మనం ఆఫ్ కోర్స్ తండ్రి అంటే రెస్పెక్ట్, గౌరవం అంతా ఉంటది. కానీ ఈ అబ్బా అన్న పదం ఉంది కదా, అది ఆ మూల భాషలో చూస్తే ఆ అబ్బా అన్న పదం డాడీ అన్న పదానికి ఈక్వల్ గా ఉంది ఇంగ్లీష్ భాషలో. డాడీ అన్న పదం, లేకపోతే మనం నాన్న, లేకపోతే రకరకాల తెలంగాణలో అయితే బాబు అట్లా పిలుస్తూ ఉంటారు కొంతమంది కదా, లేకపోతే రకరకాలుగా పిలుస్తారు తండ్రిని. సో అలాగా చాలా క్లోజ్గా పిలిచే పిలుపు ఇది, అబ్బా అనే పిలుపు. అది దేని వల్ల మనం అంత క్లోజ్గా ఫీల్ అవ్వగలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటే మనం దేవుడిని చాలా దగ్గరగా అనుభవించే అవకాశం, చాలా దగ్గరగా నా తండ్రి, మా నాన్న అని చెప్పే అవకాశం దొరుకుతుంది. అది కేవలం ఎవరి హృదయంలో పరిశుద్ధాత్మ దేవునికి సెన్సిటివ్గా ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉన్నాడని నమ్మి భయంతో వణుకుతో రక్షణను అంగీకరించి రక్షణలో కొనసాగుతున్నారు, వాళ్ళకే దేవుడు దగ్గరగా ఉండే అనుభవం. దేవుడు ఎక్కడో లేడు, నా పక్కనే ఉన్నాడు అని భక్తులు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుని స్వరం రోజు వింటున్న వాళ్ళకి ఇటువంటి అనుభవం దొరుకుతుంది. నాన్న అని పిలిచే అవకాశం. చూసారా, ఒక తండ్రి, సొంత తండ్రి కన్నా ఇంకా ఎక్కువగా అనుభవం కలిగి మనం దేవునితో, ఈ సృష్టికర్తతో మనం గడిపే అవకాశం. క్రైస్తవ జీవితం అంటే అంత గొప్పది. మనకు దాని విలువ తెలియక ఈ లోకంలో ధనానికి, ఈ లోక జ్ఞానానికి, లోకపు అందాలకి, వాటికి లొంగిపోయి బానిస బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ విడుదల లేక లోకానుసారమైన సిస్టంలో కొట్టుకుపోతున్నారు, ఏదో చేసి సాధిద్దామని. మీరు ఎవరింటికైనా క్రైస్తవుల ఇంటికి వెళ్ళండి, ఇంట్లో ముందు ఒక గ్లాస్తో అలమరా చేసి ఉంటారు, అందులో అన్ని మెడల్స్ పెట్టుంటారు. ఇది నాకు అవార్డు వచ్చిందండి, ఇక్కడ అవార్డు వచ్చిందండి, అక్కడ అవార్డు వచ్చిందండి, ఇది నేను బ్యాడ్మింటన్ ఆడాను, క్రికెట్ ఆడానంటే ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. ఎందుకు? నేనే సాధించా అని చెప్పటానికి. దేవుని స్పిరిట్ అట్లా లేదు, దేవుని ఆలోచన అలా లేదు. ఎంత ఒకవేళ దేవుడు మనల్ని ఆ విధంగా మనం ఏదైనా వచ్చినా గెలిచినా ఏదైనా చేసినా సరే మనం ఇంకా తగ్గించుకోవాలి, కానీ ఆడంబరంగా పెంచుకోకూడదు మనల్ని మనం. ఈ జ్ఞానం ఓన్లీ నిజంగా దేవునికి దగ్గరగా అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే దొరికే జ్ఞానం.
ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళకు మాత్రమే దొరికే కృప ఇది. బైబిల్ గ్రంథంలో ఏముందంటే హంబుల్ పీపుల్కే గ్రేస్ ఉంటుంది, గ్రేస్ దొరుకుతుంది అని. కృప తగ్గించుకున్న మనస్తత్వం వాళ్ళకి కదా. చూడండి, దేవుని చేత వాడబడిన వాళ్ళని చూడండి. పాత నిబంధన కాలం నుంచి కూడా మీరు చూస్తే ఆ యొక్క సమూయేలు వెళ్ళి ఈయన నెక్స్ట్ రాజు ఇతనైనా సౌలు కాకుండా నెక్స్ట్ రాజు ఈయన అంటే ఈయన కాదు దావీదు వాళ్ళ అన్నలందరూ వస్తూ ఉంటారు వరుస పెట్టి. వాళ్ళ శరీరాలను చూసి, వాళ్ళ దృఢమైనటువంటి శరీరాలను చూసి ఆయన ఈయనే అనుకున్నా వాళ్ళే ఇతనైతే నెక్స్ట్ కింగ్కి సరిపోతాడు అనుకుంటాడు పాపం. అంటే మనిషి ఆలోచనలు అట్లుంటాయి. కానీ చిన్న పిల్లోడు వచ్చాడు, వాళ్ళ తండ్రి కూడా ఊహించలేదు. ఇంకా ఉన్నారా నీ కొడుకులు అంటే అప్పుడు గుర్తొచ్చాడు దావీదు. చూసారా, దేవుని ప్రణాళికలు వేరేగా ఉంటాయి. మన ఆలోచనలు వేరే. ఈ లోకంలో మనం పెద్ద పెద్ద లోడ్లు వేసుకొని తిరుగుతుంటాం, పెద్ద భారాలు వేసుకొని తిరుగుతుంటాం. దేవుడు విశ్రాంతినివ్వాలంటే మనకు విశ్రాంతి దొరకట్లే. ఒకసారి చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. చూడండి, లోకం ఈ వరల్డ్ సిస్టమ్, ప్రపంచం యొక్క మూల పాఠం ఎలా ఉంటుందంటే ఇలాగ ఉంటుంది. మన మీద భారం పెట్టి వదిలేస్తుంది లోకం. దాంతో కృంగిపోయి మనం దేవునికి దూరం అయిపోవాలని చెప్పి. సో ఇటువంటి బానిస బ్రతుకులే చాలా మంది బ్రతుకుతున్నారు. ధనానికి, అందానికి, లోకానికి, వాటికి, కార్లకి, ఈ పాంపుకి అలవాటు పడిపోయి దాని మీద వాంఛ పెరిగిపోయి, ధనం మీద వాంఛ పెరిగిపోయి, సౌకర్యాల మీద వాంఛలు పెరిగిపోయి, దేవుని జీవితం కాకుండా ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ బంధకాల్లో బందీలుగా ఉండి స్లేవ్స్ లాగా బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది క్రైస్తవులు. కానీ మనం అలా ఉండకూడదని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుని కృప మనకు దొరకాలని, తగ్గింపు జీవితం దొరకాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా మీకేమన్నా సందేహాలు ఏమన్నా ఉంటే అడగండి, లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకో. స్తోత్రం స్తుతులకు పాత్ర స్తోత్రాడ మీ కళలను స్తోత్రాలు చెల్లిస్తున్న దేవ. సైన్యము కత్పతి హవా పరిశుద్ధ నిత్యము దేవతల చేత కొనియాడబడుచున్న నా దేవ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవ. యేసయ్య తండ్రి, ఈ సాయంకాల సమయంలో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవ. యేసయ్య నిజమే దేవ, తగ్గింపు జీవితం కలిగి ఉండాలని తెలియజేసిన నా దేవ, మీకే వందనాలు స్తోత్రాలు దేవ. యేసయ్య నిజమే దేవ, ఆచారయుక్తమైన భక్తి కాదు, కానీ మీతో సంబంధం కలిగి ఉండడమే తండ్రి తండ్రి నిజమైన క్రైస్తవ జీవితం అని తెలియజేసిన నా దేవ. దాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ. యేసయ్య నిజమే దేవ, విన్న వారిగా ఉండకుండా తండ్రి అట్టి ప్రకారంగా జీవించే వారిగా ఉండుటకు మా అందరికీ సహాయం దయచేయమని అడుగుతున్నాను దేవ. యేసయ్య తండ్రి సహాయం దయచేయమని చిన్ని ప్రార్థన యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.